టీఎస్పీఎస్సీ పరీక్షల అవగాహనలో భాగంగా మనం ఈరోజు ఫిజిక్స్కు సంబంధించిన కొన్ని మాదిరి ప్రశ్నలను వివరంగా చూద్దాం. ఇందులో భాగంగా మొదటి ప్రశ్న, ఇనుప కడ్డీని అయస్కాంతంగా మార్చితే దాని పొడవు ఏమవుతుంది? మామూలుగా అందరం మనం ఈ ప్రశ్న చూడగానే ఇనుప కడ్డీని అయస్కాంతంగా మార్చినంత మాత్రాన దాని పొడవు ఏమి కాదని అనుకుంటాం. కానీ నిజానికి ఒక ఇనుప ముక్కను అయస్కాంతంగా మార్చితే దానిలోని చిందరవందరగా ఉన్న అణువులన్నీ, ఉదాహరణకి ఇది ఒక ఇనుప ముక్క, అయస్కాంతంగా మార్చడానికి ముందు అణువులన్నీ చిందరవందరగా ఉంటాయి. ఎప్పుడైతే దీన్ని అయస్కాంతంగా మార్చానో ఇందులోని అణువులన్నీ ఒక పద్ధతి ప్రకారం అమర్చబడతాయి, అంటే ఒక క్రమ పద్ధతిలోకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే క్రమ పద్ధతిలోకి అమర్చబడినాయో అప్పుడు సూక్ష్మంగా మనకు తెలియకుండానే ఈ కడ్డీ యొక్క పొడవు పెరుగుతుంది. కాబట్టి దీనికి సరైన జవాబు, ఇనుప కడ్డీని అయస్కాంతంగా మార్చితే మనం గుర్తించలేనంత స్థాయిలో అత్యంత సూక్ష్మంగా దాని పొడవు పెరుగుతుంది. సో ఆన్సర్ సి. దీన్నే ఇంగ్లీష్లో మ్యాగ్నెటోస్ట్రిక్షన్ అంటారు. మ్యాగ్నెటోస్ట్రిక్షన్ ఈజ్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ద లెంత్ ఆఫ్ ది ఐరన్ రాడ్ ఇంక్రీజెస్ వెన్ ఇట్ ఈస్ మ్యాగ్నెటైజ్డ్. ఈ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ ధర్మాన్ని ఉపయోగించుకొని అతిధ్వనులను ఉత్పత్తి చేస్తారు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రశ్న, ఇంపార్టెంట్ పాయింట్. సో మ్యాగ్నెటోస్ట్రిక్షన్ అంటే అయస్కాంతంగా మారిన కడ్డీ యొక్క పొడవు స్వల్పంగా, అత్యల్పంగా పెరగడాన్ని మనం మ్యాగ్నెటోస్ట్రిక్షన్ అంటాం. సో దీనికి సరైన జవాబు, కడ్డీ యొక్క పొడవు అత్యల్పంగా పెరుగుతుంది, మారదు అన్నది సరైన జవాబు కాదు. మరొక ప్రశ్న చూద్దాం. మ్యాగ్నస్ ప్రభావానికి లోనయ్యే బంతి ఏ రకమైన చలనాన్ని కలిగి ఉంటుంది? సో వాట్ డూ యూ మీన్ బై మ్యాగ్నస్ ఎఫెక్ట్? ఉదాహరణకు ఇది ఒక క్రికెట్ బంతి, ముఖ్యంగా స్పిన్నర్లు అట్లానే ఫాస్ట్ బౌలర్లు బంతిని రుద్దుతుంటారు. ఒకవైపు ఎక్కువ రుద్దుతారు, సగం రఫ్గానే ఉంచుతారు. ఏ వైపు అయితే బంతి ఎక్కువగా రుద్దబడిందో ఆ వైపు గాలి ఎక్కువ వేగంగా ప్రయాణిస్తుంది. ఉదాహరణకు ఈ బంతి తన చుట్టూ తాను తిరుగుతుంది, అంటే స్పిన్ అవుతుంది. స్పిన్ అవ్వడంతో పాటు ముందుకు బ్యాట్స్మెన్ వైపు ప్రయాణిస్తుంది. ఉదాహరణ గాలి కూడా ఇదే దిశలో ప్రయాణిస్తుంది అనుకుందాం. సో బంతి వెళ్ళే దిశలోనే గాలి కూడా వెళ్తుంది. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, మన పక్క నుంచి బస్సు వేగంగా పోతే బస్సుతో పాటు కొంత గాలిని ఈడ్చుకొని పోతుంది. అందుకోసమే వేగంగా వెళ్ళే ట్రైన్ పక్కకు నిలబడొద్దని చెప్తాం. ఎందుకంటే వేగంగా వెళ్ళే ట్రైను తనతో పాటు గాలిని తీల్చుకొని పోవడం వల్ల మనకి ట్రైన్కి మధ్య అల్పపీడనం ఏర్పడుతుంది. దీన్ని మనం బెర్నౌలీ సిద్ధాంతం అంటాం. అప్పుడు మనము ట్రైన్కి ఢీకొట్టే అవకాశం ఉంది. అలా చనిపోయిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. సో ఎప్పుడైతే బంతి స్పిన్ అవుతూ ఆత్మభ్రమణం చెందుతూ ముందుకు వెళ్తున్నప్పుడు తనతో పాటు కొంత గాలిని తీసుకెళ్తుంది. ఏ వైపు అయితే గాలి ఎక్కువ ఉంటుందో ఆ వైపున పీడనం తక్కువ ఉంటుంది. ఏ వైపు అయితే గాలి తక్కువ వెళ్తుందో అక్కడ పీడనం ఎక్కువ ఉంటుంది. ఇది బెర్నౌలీ సిద్ధాంతం. సో వెన్ ద స్పీడ్ ఆఫ్ ఎయిర్ ఈజ్ మోర్, దేర్ ద ప్రెజర్ విల్ బి లెస్. సో ఇక్కడ ప్రెజర్ తక్కువ ఉంది, ఇక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంది. సో స్ట్రేట్గా వెళ్ళాల్సిన బంతిపై లంబ దిశలో, ఊర్ధ్వ దిశలో అంటే పై దిశలో ఒక బలం పనిచేస్తుంది. సో బ్యాట్స్మెన్ ఈ బంతిని ట్రై చేద్దామని ఏమాత్రం బ్యాటుతో కొట్టే ప్రయత్నం చేస్తే ఇది ఏమవుతుందంటే పైకి లేస్తుంది. అందుకోసమే మనం చూస్తుంటాం, స్పిన్ బౌలింగ్ చేసేటప్పుడు ఇండియన్ క్రికెట్ టీంలో ఆ బ్యాట్స్మెన్కి ఎదురుగానే 3-4 ఫీల్డర్లు ఉంటారు. సో దీన్ని మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటారు. సో మ్యాగ్నస్ ప్రభావానికి లోను కావాలి ఒక బంతి అంటే అది 2 రకాల చలనాలను కలిగి ఉండాలి. ఆత్మభ్రమణం స్పిన్నింగ్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్లేటరీ మోషన్ అంటే ముందుకు కదులుతుండాలి. సో ఆన్సర్ 192. ఇందులో బెర్నౌలీ సిద్ధాంతాన్ని మనం చూస్తాం. ఇప్పుడు మనం మరొక ప్రశ్న చూద్దాం. నిశ్చల స్థితిలో ఉండే ధ్వనిజనకం వైపు పరిశీలకుడు ప్రయాణిస్తే అతను వినే ధ్వని స్థాయి ఏమవుతుంది? ఇది ఏంటి అంటే ఇది డాప్లర్ ప్రభావం. ఉదాహరణకు ఒక వ్యక్తి దగ్గరికి ఏదో ఒక ఆటో వస్తుంది అనుకోండి. ఆటోలో ఒక రికార్డు వినిపిస్తుంది లేదా ఒక పాట వినిపిస్తుంది. అతను మనల్ని సమీపిస్తున్న కొద్దీ, అంటే ఆటో వ్యక్తి మనల్ని సమీపిస్తున్న కొద్దీ ఈ నిల్చొని ఉన్న వ్యక్తి వినే పౌనపుణ్యం పెరుగుతుంది. అదే ఆటో కానీ లేదా బస్సు కానీ ఈ వ్యక్తి నుంచి దూరంగా పోతే అతని పౌనపుణ్యం తగ్గినట్టు అనిపిస్తుంది. దీన్నే డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ డాప్లర్ ఎఫెక్ట్. సో ఇక్కడ చూడండి, నిశ్చల స్థితిలో కదలకుండా ఉన్న వ్యక్తి దగ్గరికి ధ్వనిజనకం, సోర్స్ ఆఫ్ సౌండ్ వస్తూ ఉన్నప్పుడు
ఇతను వినే ధ్వని యొక్క స్థాయి, స్థాయి అంటే పౌనపున్యం, ఇంగ్లీష్లో పిచ్ అంటారు. పిచ్ ఈజ్ డిసైడెడ్ బై ఇట్స్ ఫ్రీక్వెన్సీ. ఏమవుతుంది అంటే క్రమంగా పెరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ బి. ఇది డాప్లర్ ఎఫెక్ట్ యొక్క అప్లికేషన్. మరొక ప్రశ్నకి వెళ్దాం. రాకెట్ ఏ నిత్యత్వ నియమం ఆధారంగా పనిచేస్తుంది? రాకెట్ ప్రశ్నలు వచ్చాయంటే 2 ఆన్సర్లు ఉంటాయి. ఒకటేమో న్యూటన్ 3వ నియమం అని ఉంటుంది. సో న్యూటన్ 3వ గమన నియమం ఏం చెప్తుంది అంటే చర్య ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్రతిచర్య. ఇది అందరికీ తెలుసు, ఎవరిని అడిగినా ఇది చెప్తారు. కానీ ఇక్కడ జవాబులలో న్యూటన్ 3వ నియమం అని లేదు. నిత్యత్వం, నిత్యము అదే తత్వము. అంటే నిత్యత్వము అని అంటే కన్జర్వ్, మారకుండా ఉండడం, దాన్ని నిత్యత్వం అంటారు. మారదు అన్నది నిత్యత్వాన్ని తెలియజేస్తుంది. సో రాకెట్ నిత్యత్వ నియమం ఏం చెప్తుంది అంటే రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమాన్ని తెలియజేస్తుంది. రాకెట్ ఏ నిత్యత్వ నియమము అంటే ద కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే న్యూటన్ 2వ గమన నియమం నుంచి వస్తుంది. ఎప్పుడైతే బాహ్య బలం పనిచేయదో దాని యొక్క మొత్తం ద్రవ్యవేగం స్థిరం. స్థిరము అంటే మారదు, మారదు అన్నదాన్ని రేఖీయ ద్రవ్యవేగం సూచిస్తుంది. అంటే ద్రవ్యవేగ నిత్యత్వ నియమం సూచిస్తుంది. సో ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ఆధారంగా రాకెట్ పనిచేస్తుంది. ఇందులో ద్రవ్యరాశి మారకుండా ఉండదు అన్నది తప్పు. శక్తి నిత్యత్వ నియమం కాదు, కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం కూడా కాదు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. లెట్ us గో టు అనదర్ క్వశ్చన్. వర్షం నీటి బిందువులు గోళాకారంగా ఎందుకు ఉంటాయి? ఇది ప్రశ్న. ఇప్పుడు మనం వాన చినుకులు చూస్తుంటే గోళాకారంగానే ఉంటాయి. అంతేందుకు మీరు వేలును నీటిలో ముంచి బయటకు తీస్తే కూడా మీ వేలు కంటుకొని ఉన్న నీరు గోళాలు గోళాలుగా కింద పడుతుంది. సో గోళంగా ఉండడానికి కారణం స్నిగ్ధత కాదు, గురుత్వ బలం కాదు. సో కావాల్సిన ఆన్సర్ తలతన్యత. దీన్ని ఇంగ్లీష్లో సర్ఫేస్ టెన్షన్ అంటారు. నీరు యొక్క ఉపరితలం ఎల్లప్పుడూ కనిష్ట ఉపరితల వైశాల్యాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంది. మ్యాథమెటిక్స్ ప్రకారం గోళానికి కనిష్ట ఉపరితల వైశాల్యం ఉంటుంది. గోళానికి కనిష్ట ఉపరితల వైశాల్యం ఉంటుంది. ఘనానికి మిగతా వాటితో పోల్స్తే ఉపరితల వైశాల్యం, ద లెస్ సర్ఫేస్ ఏరియా యూ విల్ ఫైండ్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ స్పియర్. ఈజ్ దిస్ క్లియర్? సో తలతన్యత వల్ల ఏం ఏర్పడుతుంది అంటే ఉపరితల వైశాల్యం తగ్గే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి నీటి బిందువుకు ఉపరితల వైశాల్యం తక్కువగా ఉండాలంటే అది తప్పకుండా గోళాకారంలోనే ఉండాలి. సో తలతన్యత వల్ల నీటికి గోళాకారం ఏర్పడుతుంది, అంటే నీటి బిందువుకి. మరొక ప్రశ్న చూద్దాం. 0 కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద పదార్థం గురించి ఒక ప్రశ్న అడిగాడు. 0 కెల్విన్ అంటే ఏంటి? నాట్ ఓకే, ఇట్ ఈస్ 0 కెల్విన్. 0 కెల్విన్ అంటే -273 డిగ్రీ సెల్సియస్. దీన్ని శూన్య కెల్విన్ అంటారు. దీన్నే పరమ శూన్యము అని కూడా పిలుస్తారు. దీన్ని ఇంగ్లీష్లో అబ్జల్యూట్ జీరో అంటారు. అబ్జల్యూట్ జీరో ఉష్ణోగ్రతను పొందడం అసాధ్యం అని థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్తుంది. 0 కెల్విన్ ఎప్పటికీ రాదు, ఎక్స్పెరిమెంటల్గా రాదు, అది సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ 0 కెల్విన్ దగ్గర ఉంటే అణువుల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు. అణువులకు శక్తి కనిష్టంగా ఉంటుంది, అణువులకు శక్తి ఉండదు, అణువులు కంపించవు. సో అణువులకు శక్తి ఉండే ఛాన్స్ లేదు కాబట్టి అవి కంపించవు. సో ఆన్సర్ ఈజ్ ద సి. సో మాలిక్యూల్స్ ఆర్ ద పార్టికల్స్ do not vibrate at 0 Kelvin because they don't have any energy to vibrate. కానీ దానిలో ఉండే ఎలక్ట్రాన్లు వైబ్రేట్ కావచ్చు. సో ఎలక్ట్రాన్లు వైబ్రేట్ కావడానికి కావాల్సిన ఎనర్జీని 0 పాయింట్ ఎనర్జీ అంటారు. వాట్ డూ యూ మీన్ బై 0 పాయింట్ ఎనర్జీ? ఎనర్జీ ఆఫ్ అన్ ఆసిలేటర్ ఈవెన్ అట్ 0 కెల్విన్. 0 కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద కూడా ఒక డోలకము కలిగి ఉండే శక్తిని 0 పాయింట్ ఎనర్జీ అంటారు. అంటే ఎలక్ట్రాన్లు కంపించవచ్చు కానీ అణువులు పరమాణువులు కంపించే అవకాశమే లేదు. 0 కెల్విన్ ఉష్ణోగ్రత రానే రాదు. దాని గురించి మనం అది అసాధ్యం అని చెప్పడమే ఉష్ణగతిక శాస్త్రం 3వ నియమం. రైట్, లెట్ us గో టు అనదర్ క్వశ్చన్. అధిక ఉష్ణోగ్రతను కొలిచేందుకు వాడే పరికరం ఏది? పరికరం అనగానే మనకు థర్మామీటర్ అని గుర్తు రావాలి, ఎందుకంటే ఉష్ణోగ్రతను కొలిచేదే థర్మామీటర్. పాదరస థర్మామీటర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం జ్వరమానిని అంటాం, మనం క్లినికల్ థర్మామీటర్ అంటాం, అది మనకు తెలుసు. పాదరస థర్మామీటర్తోని అత్యధిక ఉష్ణోగ్రతలను మనం కొలవలేం, ఎందుకంటే పాదరసం కూడా ఆవిరైపోతుంది. ప్లాటినం విద్యుత్ నిరోధ థర్మామీటర్, ఇది కూడా 2000 డిగ్రీ సెల్సియస్ కొలిస్తే గొప్ప. అయస్కాంత థర్మామీటర్
మీకు పుస్తకాలలో ఏముంటుంది అంటే అయస్కాంత థర్మామీటర్తో మనం ఇంతవరకు చదివిన 0 కెల్విన్ ఉష్ణోగ్రతను కొలవచ్చు అని ఉంటుంది. కానీ తప్పు. నేను ఏం చెప్పానంటే 0 కెల్విన్ ఉష్ణోగ్రత రానే రాదు, అవకాశమే లేదు. మరి అయస్కాంత థర్మామీటర్ ఏం కొలుస్తుందంటే దీనికి సమీపంలోని ఉష్ణోగ్రతలను కొలుస్తుంది. అంటే ఏ 4 కెల్విన్ ఉష్ణోగ్రత, ఏ 5 కెల్విన్ ఉష్ణోగ్రత కొలవాలి అంటే నేను అయస్కాంత థర్మామీటర్ వాడాలి. అయస్కాంత థర్మామీటర్, ఇంగ్లీష్లో దీన్ని మ్యాగ్నెటిక్ థర్మామీటర్ అంటారు. సో మిగిలిపోయింది ఏది? పైరోమీటర్. ఫైర్ ఉంది ఇందులో. పైరోమీటర్ అత్యధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించేది ఏది అని అంటే ఇక్కడ ఆన్సర్ పైరోమీటర్. ద స్టడీ ఆఫ్ హై టెంపరేచర్ ఫిజిక్స్ ఈజ్ కాల్డ్ పైరోమెట్రీ. ఎలాగైతే అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలిచే శాస్త్రాన్ని క్రయోమెట్రీ అనాలి. అత్యల్ప ఉష్ణోగ్రతలను చదివే శాస్త్రము క్రయోజెనిక్స్. అందుకోసం మనం క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్ చదువుతాం. క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్లో హైడ్రోజన్, ఆక్సిజన్లు చాలా అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద వాయువులు ఘనీభవించి చిన్న ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి. అప్పుడు దాన్ని ఏమంటారు? రాకెట్ యొక్క సైజు తగ్గిపోతుంది. అంటే ఈ నగరంలో పట్టేంత గాలినంతా నేను తీసుకొచ్చి ఒక చిన్న సిలిండర్లో ద్రవం రూపంలో కంప్రెస్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ ప్రశ్నకు జవాబు ఏంటి అంటే పైరోమీటర్. పైరోమెట్రీ అత్యధిక ఉష్ణోగ్రతలను కొలిచే శాస్త్రం. అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరొక ప్రశ్నకి వెళ్దాం. పలాయన వేగం, ఎస్కేప్ వెలాసిటీ అంటాం దాన్ని. పలాయన వేగం విశీర్ణ వస్తు ద్రవ్యరాశికి మధ్య సంబంధం ఏంటి? పలాయన వేగము అంటే ఏంటి? ఇది భూమి మీద ఏ వస్తువును పైకి ఇసిరినా అది వచ్చి మళ్ళీ కింద పడాల్సిందే. లేదు, నేను భూమిని దాటేసి ఈ భూమి యొక్క ఆకర్షణను దాటేసి పైకి పంపించాలి. ఏం పంపిస్తాం? శాటిలైట్లు పంపిస్తాం, లేకపోతే వేరే మంగళయాన్, చంద్రయాన్ లాంటివి బయటకు పంపించాలి. దూరంగా వెళ్ళిపోవాలంటే ఏం చేయాలంటే నేను దీనికి ఇవ్వాల్సిన వేగాన్ని ఏమంటామంటే పలాయన వేగం అంటాం. ఎంత ఉంటుంది పలాయన వేగము అంటే 11.2 km/s ఉంటుంది భూమి విషయంలో. అంటే కళ్ళు మూసి తెరిసేసరికి మీరు 11.2 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంటే మీరు భూమి యొక్క ఆకర్షణను దాటేసి బయటకు వెళ్ళిపోతారు. మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ లేదు. దీన్ని పలాయన వేగం అంటారు. నేను ఇక్కడ నుంచి చిన్న m ద్రవ్యరాశి గల ఒక వస్తువును పైకి ఇస్తుతున్నాను. భూమి యొక్క ద్రవ్యరాశి క్యాపిటల్ M. అప్పుడు పలాయన వేగానికి ఫార్ములా VE = √Gm/r. ఇక్కడ r అంటే భూమి యొక్క వ్యాసార్థం. ఇప్పుడు మీరు ఈ ఫార్ములాలో స్మాల్ m లేదు. వాట్ ఈజ్ స్మాల్ m? స్మాల్ m ఈజ్ ద మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ దట్ ఈస్ థ్రోన్ ఇన్ టు ది స్పేస్. అంతరిక్షంలోకి పంపిన వస్తువు యొక్క ద్రవ్యరాశి. సో ఇక్కడ ఇది ఆన్సర్ కాదు, ఇది కాదు, ఇది కాదు. అంటే మీరు స్థూలంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఒక ఎలుకని ఇసిరినా, ఏనుగుని ఇసిరినా, గులకరాయిని ఇసిరినా అవసరమైన వేగం 11.2a. కాబట్టి మీరు చిన్న శాటిలైట్ను పంపాలన్నా, పెద్ద శాటిలైట్ను పంపాలన్నా ఇంతే వేగం. ద్రవ్యరాశి మీద ఆధారపడదు. మరొక ప్రశ్నకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్. లిఫ్టులోని వ్యక్తి దృశ్య భారం దేనిపై ఆధారపడుతుంది? మనందరికీ తెలుసు, లిఫ్టులు మనం చాలా చోట్ల చూస్తున్నాం. ఇది ఒక లిఫ్ట్ అన్నది ఒక గది, ఒక బాక్స్ తీగలతో పైకి కిందికి నడుస్తుంది. దీన్ని నడపడానికి ఒక విద్యుత్ మోటార్ ఉంటుంది. సో లిఫ్ట్ పైకి వెళ్తున్నప్పుడు, కిందికి వెళ్తున్నప్పుడు అందులో ఉన్న ఒక వ్యక్తి యొక్క దృశ్య భారం ఎలా ఉంటుంది అంటే దృశ్య భారానికి ఫార్ములా అపారెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు m × g +r - a. ఇక్కడ +r - a ఎప్పుడు అంటే పైకి వెళ్తున్నప్పుడు ప్లస్, కిందికి వస్తున్నప్పుడు మైనస్. సో లిఫ్టులోని వ్యక్తి యొక్క భారాన్ని డిసైడ్ చేసేది ఏది అని అంటే లిఫ్టులోని వ్యక్తి యొక్క దృశ్య భారాన్ని డిసైడ్ చేసేది ఇక్కడ ఏ. వాట్ ఈజ్ ఏ? ఏ ఈజ్ ద యాక్సలరేషన్ ఆఫ్ ది లిఫ్ట్. ఏ అన్నది లిఫ్ట్ యొక్క త్వరణాన్ని సూచిస్తుంది. సో లిఫ్ట్ ఎంత త్వరణంతో పైకి వెళ్తుంది లేదా లిఫ్ట్ ఎంత త్వరణంతో కిందికి వస్తుంది అన్నదే ఇంపార్టెంట్. సో పైకి వెళ్తున్నప్పుడు mg + a తీసుకోవాలి బ్రాకెట్లో, కిందికి వస్తున్నప్పుడు mg - a తీసుకోవాలి. హఠాత్తుగా తీగ తెగిపోయింది అనుకుందాం. ఉదాహరణకు లిఫ్ట్ తీగ తెగిపోయింది. తీగ తెగిపోయినప్పుడు అది కిందికి వస్తుంది. కిందికి వచ్చేటప్పుడు కింద పడే వస్తువు యొక్క త్వరణం కూడా g. సో స్వేచ్ఛగా కింద పడుతున్న వస్తువు యొక్క త్వరణం g కాబట్టి ఈ వ్యక్తి యొక్క భారం ఎంత అవుతుందంటే 0 అవుతుంది. పడుతున్నంత వరకు మటుకు ఈయన యొక్క భారం 0 అవుతుంది. ఉదాహరణకు లిఫ్టులో ఉన్న వ్యక్తి చేతిలో ఒక సూట్ కేసు ఉంది. భయాందోళనకు గురై తన చేతిలోని సూట్ కేసును వదిలేశాడు.
వదిలేస్తే ఏమవుతుందంటే అతని చేతిలో నుంచి వదిలేసిన సూట్ కేసు కింద పడదు, అది అక్కడే ఉంటుంది గాలిలో. ఎంతవరకు కింద పడదు, ఇది వచ్చి గ్రౌండ్ అయ్యేంత వరకు, భూమి మీద పడేంత వరకు, అప్పుడే కింద పడుతుంది. అప్పటి వరకు ఇతని భారం సున్నే, సూట్ కేసు భారం సున్నే. ఇది కొంత విచిత్రంగా కనిపించినప్పటికీ అది వాస్తవం. లెట్ us గో టు నెక్స్ట్ క్వశ్చన్. రేనాల్డ్ సంఖ్య దేనితో ముడిపడింది? మీరు ఇది ఫ్లూయిడ్ డైనమిక్స్లో, హైడ్రోడైనమిక్స్లో చదివేటప్పుడు చూస్తారు. ఫ్లూయిడ్ అంటే ప్రవాహి, ప్రవాహి అంటే ప్రవహించున్నది, దట్ కెన్ ఫ్లో. ఏమేం ప్రవహిస్తాయంటే మనం అందరం ఏమంటామంటే నీరు, మనకు ఒకటి గుర్తుకొచ్చేది అదొకటే, నీరుతో పాటు గాలి కూడా ప్రవహిస్తుంది. సో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ కెన్ ఫ్లో? 2 things కెన్ ఫ్లో. నీరు అని కూడా అనొద్దు, దీన్ని ద్రవం అనాలి. నూనె కూడా ప్రవహిస్తుంది, తేనె కూడా ప్రవహిస్తుంది. లిక్విడ్ ప్లస్ ఎయిర్ ఆర్ ఎయిర్కి బదులు గ్యాసెస్ అనాలి. సో బోత్ గ్యాస్ అండ్ లిక్విడ్ కెన్ ఫ్లో. సో రేనాల్డ్ సంఖ్య దేంతో ముడిపడింది అంటే ఇది ఫ్లూయిడ్స్కి సంబంధించింది, ఘన పదార్థాలకు కాదు, పీడనానికి కాదు, ఉష్ణోగ్రతకు కాదు. మరి రేనాల్డ్ సంఖ్య దేన్ని సూచిస్తుంది అని కూడా అడగవచ్చు. ఒక ప్రవాహి, ప్రవాహం యొక్క లక్షణాన్ని తెలియజేస్తుంది. రేనాల్డ్ సంఖ్య ఒక నెంబర్, ఇది 2000 కంటే తక్కువ ఉంటే అది స్తరీయ చలనము అంటారు, లామినార్ ఫ్లో అంటారు. స్తరీయ అంటే ఉదాహరణకు చిన్న కాలువలో నీళ్లు పోతుంటే ప్రశాంతంగా కదలనట్టు పొరలు పొరలుగా ఎలాంటి శబ్దం రాకుండా పోతే దాన్ని స్తరీయ చలనం అంటాం. ఒకవేళ 2000 నుంచి 4000 మధ్యలో ఉంటే కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది, 2000 to 4000, దిస్ ఈజ్ ట్రాన్సిషన్ అంటారు, ట్రాన్సిషన్ ఫ్లో. గ్రేటర్ దాన్ 4000 ఉందనుకోండి ఈ రేనాల్డ్ సంఖ్య, అప్పుడు ఇదంతా గందరగోళం, టర్బలెంట్ ఫ్లో అంటారు. అంతే సౌండ్స్ రావడం, మనకు అప్పుడప్పుడు అక్కడ జలపాతం ఉందని మనం వెళ్ళి చూడకుండా తెలిసిపోతుంది, హోర్మన్ శబ్దాలు వస్తాయి. ఇందులో వేసిన వస్తువులు అక్కడే తిరుగుతుంటాయి, సుడిగుండాలు ఉంటాయి, వర్టీసెస్ ఉంటాయి, అందులో వేసిన వస్తువు తన చుట్టూ తాను తిరుగుతుంది. ఇట్లా గందరగోళమైన చలనాన్ని సూచించేది రేనాల్డ్ నెంబర్ 4000 కంటే ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ మనకేంటి ప్రశ్న అంటే రేనాల్డ్ సంఖ్య దేనితో సంబంధాన్ని కలిగి ఉంది అంటే ఘన పదార్థాలు కాదు, ద్రవాలు, వాయువులు, ఆ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే ప్రవాహి అంటాం. మనం మరొక ప్రశ్న చూద్దాం. క్యూరీ ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఇనుప కడ్డీ దేనిలా ప్రవర్తిస్తుంది? ఈ క్యూరీ ఉష్ణోగ్రత అంటే ఏంటి? క్యూరీ నియమం అనే ఒకటి ఉంటుంది, అది ఈ క్యూరీ నియమం మనం ఇక్కడ చదవట్లేదు. ఈ క్యూరీ నియమము నుంచి వచ్చిందే క్యూరీ ఉష్ణోగ్రత. ఈ క్యూరీ ఉష్ణోగ్రత ఏం చెప్తుందంటే ఒక ప్రత్యేకమైన ఉష్ణోగ్రత వద్ద ఒక ఫెర్రో అయస్కాంత పదార్థాన్ని వేడి చేస్తూ పోతే, ఉష్ణోగ్రతను పెంచుతూ పోతే ఒక ఫెర్రో అయస్కాంత పదార్థం ఒక పారా అయస్కాంత పదార్థంగా మారిపోతుంది. సో ససెప్టిబిలిటీకి సంబంధించింది క్యూరీ నియమం, మనం దానిలోకి వెళ్ళట్లేదు. ససెప్టబిలిటీ అంటారు, దాన్ని అయస్కాంత వశ్యత అంటారు తెలుగులో. ప్రస్తుతానికి మనం అది చదవట్లేదు. ఒక ఫెర్రో అయస్కాంత పదార్థాన్ని వేడి చేస్తే పారా అయస్కాంతంగా మారుతుంది, అంటే తన యొక్క అయస్కాంతత్వాన్ని కోల్పోతుంది. కాబట్టి ఎప్పటికీ కూడా ఒక అయస్కాంతాన్ని తీసుకెళ్ళి మంటలో వేయద్దు, వేస్తే ఇనుప కడ్డీలాగా మారిపోతుంది. సో క్యూరీ ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత దాటితే పారా, దీనికంటే తక్కువ ఉంటే ఫెర్రో. సో ఇక్కడ జవాబు ఫెర్రో అయస్కాంత పదార్థం. పారాని ఇంకా వేడి చేస్తే అది డయా అవుతుంది. డయా అంటే నాన్ మ్యాగ్నెటిక్, అది అయస్కాంత పదార్థం కాదు. అతివాహకము విద్యుత్తులో వస్తుంది, దానికి దీనికి సంబంధం లేదు. దేన్ని అతివాహకం అనాలంటే దేని యొక్క విద్యుత్ నిరోధం, ద రెసిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ దట్ కండక్టర్ ఈజ్ 0, దెన్ దట్ స్టేట్ ఈజ్ సెట్ టు బి సూపర్ కండక్టివిటీ. అతివాహకాన్ని ఇంగ్లీష్లో సూపర్ కండక్టర్ అంటారు. ఇది విద్యుత్తుకు సంబంధించింది. సో క్యూరీ ఉష్ణోగ్రత కంటే తక్కువ ఏ స్టేట్లో ఉంటామంటే ఫెర్రో మ్యాగ్నెటిక్ స్టేట్లో ఉంటుంది పదార్థం. రైట్, లెట్ us గో టు అనదర్ క్వశ్చన్. విబ్జిఆర్ రంగులలో అతి తక్కువ పరిక్షేపణం చెందేది ఏది? మనం చదివాం ఇంతకుముందే, విబ్జిఆర్ 7 రంగులు. విబ్జిఆర్ అన్నది దృశ్య వర్ణపటం. ఎడమ నుంచి కుడికి వెళ్తున్న కొద్దీ తరంగ దైర్ఘ్యం విలువ పెరుగుతుంది, లాంబ్డా. సో ఆర్కి లాంబ్డా ఎక్కువ, తరంగ దైర్ఘ్యము పొడవు. సో దేనికి ఎక్కువ పొడవు ఉంటుంది? తరంగం యొక్క పొడవు అంటే ఆర్కి ఎక్కువ ఉంటుంది. దేనికి తక్కువ ఉంటుందంటే వయోలెట్, ఇండిగో, బ్లూ. ఈజ్ దిస్ క్లియర్? రేలీ అనే ఒక శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే పరిక్షేపణాన్ని ఇంగ్లీష్లో స్కాటరింగ్ అంటారు. సో స్కాటరింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/λ⁴. అంటే తరంగ దైర్ఘ్యం యొక్క 4వ ఘాతానికి పరిక్షేపణం విలోమానుపాతంలో ఉంటుంది.
సో దేనికి లాంబ్డా ఎక్కువ? ఆర్కి ఎక్కువ. కాబట్టి ఏది తక్కువ పరిక్షేపణం చెందుతుంది? రెడ్. అందుకోసమే డేంజర్ లైట్స్లలో రెడ్ కలర్ లైట్నే వాడతాం. అంటే దూరం నుంచి వచ్చే విమానానికి ఒక ఎత్తైన సెల్ ఫోన్ టవర్ మీద ఉన్న రెడ్ లైట్ కనిపిస్తుంది కానీ మిగతా ఏవి కనిపించవు. సో ఇక్కడ నుంచి వస్తున్న విమానం పైలట్ ఏమనుకుంటాడంటే నా ఎత్తుకు సమీపంలో ఏదో ఒక అడ్డంకి ఉంది కాబట్టి కొంత పైనుంచి ఎగురుతూ పోతాడు. ఇది సుమారుగా 100 కిలోమీటర్ల దూరం నుంచి కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. స్కాటర్ అంటే పక్కకి వెళ్ళడం. సో ఈ రెడ్ లైట్ అన్నది స్కాటర్ కాదు. నేను దీనికి బదులు బ్లూ లైట్ వాడాను అనుకోండి, ఇది 100 మీటర్ల దగ్గరకు వచ్చినా కనిపించదు. ఎందుకంటే ఇది గాలిలో ఉండే తేమ కానీ, దుమ్ము కానీ, ధూళి కానీ, పొగ కానీ దీన్ని అంతా పక్కకు పంపిస్తుంది. కాబట్టి అక్కడ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రైల్వే లైన్లో రైలు 100 కిలోమీటర్లు/అవర్ వేగంతో వెళ్ళినా డ్రైవర్కి దూరంగా ఉన్న రెడ్ లైట్ కనిపిస్తుంది. వర్షం పడినా, అక్కడ పొగ మంచున్నా, చీకటున్నా, పొగ ఉన్నా, దుమ్ము ధూళి ఉన్నా కనిపిస్తుంది. రైట్. లెట్ us go to next question. కణం తరంగం. కణం తరంగం. కణ స్వభావం, తరంగ స్వభావాలు రెండింటిని ప్రదర్శించేది ఏది? కాంతి విషయంలో గొడవైంది. కొంతమంది శాస్త్రవేత్తలు కాంతిని కణాలుగా ఊహించారు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్. సో న్యూటన్ సెడ్ లైట్ ఈజ్ ఏ పార్టికల్. లైట్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పార్టికల్స్ కాల్డ్ కార్పాస్కిల్స్. కాంతి కణాలు అని చెప్పాడు. లేదు కాంతి తరంగం అని చెప్పిన ఆయన హైగెన్స్. నెక్స్ట్ లేదు కాంతి చిన్న చిన్న కణాలు లాంటి ప్యాకెట్ల రూపంలో ప్రయాణిస్తుందని చెప్పిన ఆయన ఫ్లాంక్. ఒకతను ఫ్లాంక్ అని కాంతి కణం అని చెప్పాడు. లేదు కాంతి విద్యుదయస్కాంత తరంగం, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని చెప్పిన ఆయన మ్యాక్స్వెల్. సో ఇక్కడ గొడవ అయింది. ఒకడు కణం అన్నాడు, ఒకడు తరంగం అన్నాడు. సో కాంతికి ఏ స్వభావం ఉంది అంటే లాస్ట్కి ఏమని తేల్చారంటే డ్యూయల్ నేచర్. డ్యూయల్ అంటే రెండు, మనం డ్యూయల్ సీమ్ అన్నట్టు. కాంతి కొన్ని సందర్భాల్లో కణంలా ప్రవర్తిస్తుంది, కొన్ని సందర్భాల్లో తరంగంలా ప్రవర్తిస్తుంది. సో కాంతికి ఉన్నాయి. మరి విశ్వం అంతా దేంతో తయారైంది? కాంతి ప్లస్ ద్రవ్యం, వెలుతురు పదార్థం. సో కాంతికి ఏ ధర్మం ఉందో ద్రవ్యానికి కూడా అదే ధర్మం ఉంటుందని ఊహించిన వ్యక్తి డి బ్రోగ్లీ అని ప్రొనౌన్సియేషన్ చేస్తారు కానీ దీని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ డిబ్రాయ్. సో డిబ్రాయ్ అనే శాస్త్రవేత్త పదార్థ కణాలు కూడా వేగంగా చెల్లిస్తున్నప్పుడు, అంటే ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఈ ఎలక్ట్రాన్ స్పీడ్గా వెళ్తున్నప్పుడు అది కణంలాగా కాక తరంగంలాగా ప్రవర్తిస్తుంది. ఒక ఎలక్ట్రాన్ అక్కడే కదలకుండా ఉందనుకోండి, అది కణంలాగే ఉంటుంది. సో పదార్థానికి అంటే ద్రవ్యానికి మరియు కాంతికి రెండు స్వభావాలు ఉంటాయని తేల్చారు. సో ఆన్సర్ ద్విస్వభావం, డ్యూయల్ నేచర్ కలిగి ఉండేవి రెండు. సో అవర్ ఆన్సర్ ఈజ్ 192. నౌ లెట్ us go to నెక్స్ట్ క్వశ్చన్. అశ్వదృష్టి దోషంతో బాధపడేవారు ఏ కటకాన్ని కంటి అద్దంగా ఉపయోగించాలి? మయోపియా అంటాం ఇంగ్లీష్లో. అశ్వదృష్టి అంటే దగ్గరగా ఉండే వస్తువులు సరిగా కనిపిస్తాయి, దూరంగా ఉండేవి కనిపించవు. దీన్ని అశ్వదృష్టి అంటారు. ఏమవుతుంది అంటే వీళ్ళకి కంటిలో ఉండే సహజమైన కటకం దెబ్బతిన్నప్పుడు రెటీనా మీద పడాల్సిన ప్రతిబింబం రెటీనాకి ముందే పడుతుంది. ఇది మయోపియాలో జరిగేది. ఇది కన్నుగుడ్డ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది కంటిలోని సహజమైన కటకం. ఎప్పుడైతే మన మోకాలు నొప్పి వచ్చి మన కాళ్ళు సరిగా పనిచేయవో మనం ఒక చేతికర్రను తీసుకుంటాం. అట్లనే కనుగుడ్డులో ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ కటకానికి సపోర్టింగ్గా ఇక్కడ ఇంకొక కటకాన్ని వాడాలి. మనం దీన్నే కళ్ళజోడు అంటాం. సో అశ్వదృష్టితో బాధపడేవారు కంటి అద్దంగా ఏ కటకాన్ని వాడాలి అంటే పుటాకార కటకాన్ని వాడాలి. యూ హ్యావ్ టు యూజ్ ఏ కాన్కేవ్ లెన్స్. ఎక్కడైతే ఇక్కడ సరి అయిన నాభ్యంతరం ఉన్న కాన్కేవ్ లెన్స్ నేను వాడతానో అప్పుడు ఇది మళ్ళీ ఎక్స్టెండ్ అయిపోయి ఈ రెటీనా మీద పడుతుంది. అప్పుడు నాకు దృష్టి సరిగా కనిపిస్తుంది, అశ్వదృష్టి. అట్లానే దీర్ఘదృష్టి వాళ్ళు కుంభాకార కటకాన్ని వాడాలి. స్తూపాకార కటకాన్ని ఎవరు వాడాలంటే అస్టిగ్మాటిజం అనే రోగంతో బాధపడేవాళ్ళు. అస్టిగ్మాటిజం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. స్తూపాకార కటకం, దీని ఇంగ్లీష్లో సిలిండ్రికల్ లెన్స్ అంటారు. సిలిండ్రికల్ లెన్స్. సో పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ అస్టిగ్మాటిజం షుడ్ యూజ్ గ్లాసెస్ హ్యావింగ్ సిలిండ్రికల్ లెన్సెస్. ఈజ్ దిస్ క్లియర్? కుంభాకార కటకాన్ని ఎవరు వాడాలంటే దీర్ఘదృష్టి, అంటే అశ్వదృష్టికి ఆపోజిట్. దీర్ఘదృష్టి వాళ్ళు దూరంగా ఉండే వాటిని చూస్తారు, దగ్గరవి చూడరు. దూరం ఉన్నవి వాటిని చూస్తారు.
వీరు కుంభాకార కటకాన్ని వాడాలి. సో మన ప్రశ్నకు జవాబు పుటాకార కటకం, తగిన నాభ్యంతరం ఉన్న పుటాకార కటకం. లెట్ us go to నెక్స్ట్ క్వశ్చన్. విద్యుదయస్కాంత తరంగాలను ఏ క్షేత్రం అపవర్తనం చెందించదు? విద్యుదయస్కాంత తరంగాలను ప్రతిపాదించిన శాస్త్రవేత్త మనం ఇంతకుముందు చూసాం, మ్యాక్స్వెల్. సో మ్యాక్స్వెల్ అనే శాస్త్రవేత్త కాంతి తరంగాలు విద్యుదయస్కాంత తరంగాలను ప్రతిపాదించాడు. విద్యుత్ అయస్కాంతం రెండు ఉన్నాయి. సో దీనిలో ఏముంటాయంటే ఇది బేసికల్లీ ఒక ట్రాన్స్వర్స్ వేవ్, తిరియక్ తరంగం. కాంతి తరంగం ఇలా వెళ్తుంది అనుకోండి, దీనిలో ఇలా విద్యుత్ క్షేత్రం కంపిస్తుంది. సో ఈ దిశలో విద్యుత్ క్షేత్రం కంపిస్తుంది. ఈ రెండు దిశలకు లంబంగా అంటే పై వైపు లేదా మీ వైపు ఇంకొకటి కంపిస్తుంది. ఇదేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్, విద్యుత్ క్షేత్రం. దీనికి లంబంగా అంటే మనం 3 డైమెన్షనల్లో చూపించాలి. దీనికి లంబంగా ఇదొకటైతే ఇదొకటి ఇలా చూపించాలి. ఇలా లంబంగా కంపించేది ఏది అంటే అయస్కాంత క్షేత్రం. విద్యుత్తు మరియు అయస్కాంత క్షేత్రాలు బోత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఇది పర్పెండిక్యులర్. అయితే విద్యుత్ అయస్కాంత తరంగంలో విద్యుత్ క్షేత్రం ఉంది, అయస్కాంత క్షేత్రం ఉంది అనగానే మీరు అందరూ ఏం చేస్తారంటే రెండిట్లలో అపవర్తనం చెందుతుందని అనుకుంటారు. నిజానికి విద్యుత్ అయస్కాంత క్షేత్రాల్లో అపవర్తనం చెందదు. అందుకోసమే ఒక కాంతి తరంగం ఇలా వెళ్తుంది అనుకోండి, ఇక్కడ కెపాసిటర్ పలకలు ఉన్నాయి అంటే విద్యుత్ క్షేత్రం ప్లస్ మైనస్, తరంగం ఎటువైపు వంగదు, స్ట్రైట్కి వెళ్ళిపోతుంది. ఒక కాంతి తరంగం ఇలా వెళ్తుంది అనుకోండి, నేను ఇక్కడ ఒక అయస్కాంత ధ్రువం ఉత్తరాన్ని ఒక అయస్కాంత ధ్రువం దక్షిణాన్ని ఉంచిన కాంతి ఎటువైపు కూడా మరలదు, అంటే స్ట్రైట్కి వెళ్ళిపోతుంది. అపవర్తనము అంటే ఇంగ్లీష్లో డిఫ్లెక్షన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ డస్ నాట్ డిఫ్లెక్ట్ బోత్ ఇన్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. సో ఆన్సర్ ఈస్ సి. ఇప్పటి వరకు మనం ఫిజిక్స్లోని కొన్ని ముఖ్య ప్రశ్నలను, వాటి జవాబును, విశ్లేషణను చూసాం. మరిన్ని ప్రశ్నలతో మరొక భాగంలో కలుద్దాం.